ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 3వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 3వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా, ఆదాయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఖచ్చితంగా ఎంతో కొంత దాని యొక్క ప్రతిఫలం అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు చేస్తున్న పనికి, మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు. దానివల్ల ఏంటంటే సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని అనుసరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా అందరూ కూడా చేదోడు బాదోడుగా ఉంటారు. ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. మీ యొక్క శ్రమకి మంచి ఫలితాలు రావడానికి, అంటే మీ శ్రమ సక్సెస్ఫుల్ కావడానికి చాలా చాలా వరకు పరిస్థితులు మీకు దోహదం చేస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా మీకు ఉద్యోగాల్లో మీ యొక్క బాధ్యతలు పెరుగుతాయి. కొత్త కొత్త బాధ్యతలు వస్తాయి. ఇంకా ఎక్కువ అదనపు బాధ్యతలు మీకు సంక్రమించే అవకాశం ఉంటుంది. అలాగే దానివల్ల మీకు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున ఆదాయం బాగా పెరగటం వల్ల మీరు కొత్త కొత్త వస్తువులు కానీ, వస్త్రాలను కానీ, ఇతరత మీకు నచ్చిన వస్తువులను కానీ కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు శత్రు శేషం కూడా లేకుండా చేసుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని టార్గెట్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని టార్గెట్ చేసి నిందల పాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఖచ్చితంగా కూడా మీరు పాదాక్రాంతం చేసుకుంటారు. శత్రు శేషం లేకుండా చేసుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క సోదరులతోని, సోదరీమణులతోని, అలాగే బంధువులతో కూడా మంచి సత్సంబంధాలు మెరుగుపడతాయన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ అనారోగ్య సమస్యల నుంచి మీరు చాలా వరకు సాంత్వన లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఉదర సంబంధమైన సమస్యలు, అలాగే ఈ తలకు సంబంధించిన సమస్యలు, హెడ్ఏక్స్ అటువంటివి, హీట్ చేసేవి అంటే ఓవర్ హీట్ చేయటం వల్ల వచ్చే సమస్యలు, అరుగుదలకు సంబంధించిన సమస్యలు, ఈ కీళ్ళు, వెన్నెముకకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని కొంచెం వేధించడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా, వేధించినప్పటికీ కూడా మీ పనులు ఎక్కడా కూడా వాయిదా పడవు. మీ పనులను మీరు నిరభ్యంతరంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున ఖచ్చితంగా కూడా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. ఆ చదువు మీద ఏకాగ్రత కుదిరి చదువులో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు. విద్యలో మంచి అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీ పార్ట్నర్స్కి కూడా మీతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. దానివల్ల ఏంటంటే ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే బాటలో నడుస్తారు. దానివల్ల మీ వైవాహిక జీవితం, సంసార జీవితం, దాంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారాల్లో
మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కూడా మీ రిలేషన్స్ అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి, చాలా పకడ్బందీగా ఉంటాయి. దానివల్ల మీ వ్యాపారం కూడా మంచి అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఎంతో కొంత మీకు ఆదాయం వస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, దాంతోపాటు ఆదాయం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో ఆ వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేస్తే ఆ వివాహ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది, మీకు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజున మీరు దూర ప్రయాణాలు ఏమైనా చేయాలనుకుంటే ఆ దూర ప్రయాణాలు కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు చేసే ప్రతి పని కూడా మీకు ఒక రకమైన ప్రత్యేకమైన గుర్తింపుని, గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టల్ని మీకు తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో రాహు సంచారం వల్ల, ద్వితీయంలో శని సంచారం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యపరంగా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వేడిని కుంభరాశి వాళ్ళకి ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా వాళ్ళకి కూడా ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళకి కూడా వాళ్ళ పార్ట్నర్స్తో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే బాటలో నడుస్తారు. వాళ్ళ దాంపత్య జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది, వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.